జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఎప్పుడు ప్రజల్లో ఉండి అంటే చాలా వరకు ఆ పార్టీలో చాలా వరకు ప్రజల్లో మమేకమైన ఒక నేత ఎవరైనా ఉన్నారంటే కేతిరెడ్డి. ఇప్పుడు ఆ కేతిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఆయన చేసిన తప్పుల వల్లే అంటే ఓడిపోవడం అనేది ఒకటైతే అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా అప్పుడే పథకాలన్నీ ఎలా చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. కనీసం వాళ్ళకి ఒక 1 ఇయర్ అయినా టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కేతిరెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన లాంటి సజెషన్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. మరి ఏంటి కేతిరెడ్డి గారిలో ఈ మార్పు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సజెషన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కేతిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత సత్సంబంధాలు ఉన్నా ఆ పార్టీలో ఉన్నా కూడా కానీ ఈసారి అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడుతున్నారంటే పథకాలు అమలుగా అవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఈయన కేతిరెడ్డి గారు ఏంటంటే టైం ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడే ఏమి ఉంచుకొచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే కేతిరెడ్డి గారు ఒక రకంగా మంచి మాటే అన్నారు. మీరు కనుక తీసుకుంటే కనుక అయితే కేతిరెడ్డి ప్రజల్లోనే ఉన్నారు. కేతిరెడ్డి పొద్దున్నే ఆయన గుడ్ మార్నింగ్ అని చెప్తూ వాళ్ళ నియోజకవర్గ ప్రజలు పలకరించడం అయితే మనం చూసాం. కేతిరెడ్డి విషయం తీసుకుంటే మనం అతని మీద కూడా కొంచెం అలిగేషన్స్ ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో లోకేష్ గారు ఒకసారి డ్రోన్ పంపిస్తే ఆ 2 కొండల మధ్య ఒక గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ వాట్ ఎవర్ అండ్ దాని పక్కనే చెరువు ఇవన్నీ కనిపించాయి. అయితే ఆయన మీద ఇంకొక ఎలిగేషన్ ఏముందంటే ఆయన పొద్దున్నే పలకరిస్తాడు అందరినీను, పిల్లల్ని కూడా పలకరిస్తాడు. అయితే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎలా కబ్జా చేయొచ్చని ఆలోచిస్తాడు అని ఒక ఎలిగేషన్ కూడా ఆయన మీద ఉంది. కాబట్టి కేతిరెడ్డి మంచి చెడు పక్కన పెడితే ఇవాళ కేతిరెడ్డి మాట్లాడిన మాట దేనికి సంకేతం? కేతిరెడ్డి ఏమన్నా తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ వస్తారా అనే సందేహం కూడా చాలామందికి వచ్చింది. సరే, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కేతిరెడ్డి మాట్లాడిన విషయాన్ని తీసుకుంటే మనం ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందు చెప్పాము, రిజల్ట్ వచ్చాక చెప్పాము, ప్రభుత్వం నడుస్తుంటే కూడా తెలుగుదేశం కూటమి మనం చెప్తూనే వస్తున్నాము. తెలుగుదేశం కూటమిని కంగారు పెట్టకండి, ఎవరు తొందర పెట్టకండి, పథకాలు అమలు కాలేదని అడగకండి, పరిస్థితులు బాగులేవు. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసింది. మీరు కనుక చూసారంటే సునామీ ఊళ్ళు కొట్టుకు వెళ్ళిపోయి అంటే తీసుకెళ్ళిపోతే వీళ్ళు సునామీలాగా మొత్తం ప్రతి శాఖలోంచి ప్రతి అంటే ఖజానా మొత్తం ఊడ్చేసి ఒక చిల్లి రూపాయి కూడా లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వీళ్ళ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. కరెక్టే, సంపద సృష్టించి పథకాలు ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన కొత్తగా ఏది నేర్చుకోక్కర్లేదు, కొత్తగా తెలుసుకోక్కర్లేదు. ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలి ఆయనకి తెలుసు, చేస్తున్నారు, చేస్తారు కూడా. కాకపోతే ఆ ప్రాసెస్లో కొంచెం సమయం పడుతుంది. అది 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, దానికి ఎవరు ఏం చేయలేరు. అలాగని ఇప్పుడు పెన్షన్లు ఆపలేదు కదా, జీతాలు ఆగవు కదా. ఉద్యోగులకు జీతాలు వస్తాయి, పెన్షన్లు ఫస్ట్కి ఇస్తారు. సరే, ఒక్కొక్కటి మొదలు పెడతారమ్మా, ఒక రోజులో అయితే అవ్వవు. దానికి డబ్బులు చూసుకోవాలి, మొదలు పెట్టాక ఆగకూడదు కదా. ఇప్పుడు ఏ పనైనా ఆరంభించే ముందు ఆరంభించరు నీచ మానవులు అన్నట్టుగా ఎవడు తొందరపడి మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని చూసుకుని కాళ్ళు చెయ్యి కూడ తీసుకుని సమయం అంటే నిధులు సమకూర్చుకున్నాక మొదలు పెడతారు. అయితే ఈరోజు కేతిరెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే మీకు గుర్తుంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి, మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు. ఈవెన్ వినుకొండ రషీద్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఇంకా పథకాలు అమలు చేయరా అంటూ రాజకీయాలు మాట్లాడాడు. అంటే ఆయనకి శవ రాజకీయాలు చేయడం కొత్త కాదు అనేది మళ్ళీ ఇంకోసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని ఆయన సంతకాల సేకరణ చేశాడు ముఖ్యమంత్రి కావాలని. అంటే ఆయన ఊరికే వెళ్తాడు పరామర్శకి, అంతే. పరామర్శని ఆయన రాజకీయాలకి ఆయన ఉపయోగించుకుంటాడు. కాబట్టి మానవత్వం కాదు అక్కడ, ఆయనకు కావాల్సింది ఆయన ఎదుగుదల, దానికోసం చూసుకుంటాడు. అదే మాట ఇవాళ కేతిరెడ్డి అన్నాడు. మీరు వినుకొండ వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం తప్పు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వకుండా వాళ్ళు అమలు చేయాలంటే కుదరదు. ఎలాగ అక్కడ నిధులు లేవు, అందరికీ తెలుసు అది. ఇంకొకటి, వాళ్ళు అభివృద్ధి చేసి అంటే సంపద సృష్టించి వాళ్ళు చేస్తామని అన్నారు. సంపద సృష్టించాలంటే టైం పడుతుంది, ఏడాది కూడా మనం పట్టచ్చు, ఏడాదికి సమయమైనా కనీసం ఇవ్వాలి అని ఆయన అన్నాడు. అయితే ఇంకో మాట అన్నాడు కేతిరెడ్డి అందులో పనిగా. ఏమన్నారంటే, మీరు మమ్మల్ని అన్నారు అప్పులు చేసి మేము పథకాలు అమలు చేస్తామని, మీరు కూడా చేయట్లేదా అని. కరెక్టే, వాళ్ళు అప్పులు చేసి పథకాలు అమలు చేశారు.
చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేసి పథకాలు అమలు చేస్తారు, కానీ వాళ్ళు సంపద సృష్టించలేదు కదా, వాళ్ళు పరిశ్రమలు పెట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరగదు, మనం పెట్టుబడి పెడితే అభివృద్ధి జరగదు, ఉద్యోగాలు రావు అని ఆయన చెప్పాడు. ఈయనేం చెప్పారు, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి వస్తే సంపద వస్తుంది అని చెప్పారు. అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేతిరెడ్డి లాస్ట్లో చేసిన వ్యాఖ్యానానికి అది అపవాదది. ఎందుకంటే ఆయన చెప్పింది తప్పు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు మిగిలే, కానీ చంద్రబాబు నాయుడు ఆస్తి పెంచి అప్పు చేసినా తీరుస్తాడు ఈయన. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు చూసినా కూడా సమయం అయితే ఇవ్వాలి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, అంటే తెలుగుదేశం కూటమికి. మరో పక్క మనం ఇందాక చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన డే 1 నుంచి కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి, అది ఆయన పథకం. అది ఇప్పుడు కూడా ఆయన అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన నిద్ర పట్టట్లే ఆయనకి. ఇప్పుడు ఎవరు చూసుకున్నా కూడా ఇదే పని మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కూడా, మీకు తెలంగాణ ప్రభుత్వాన్ని చూసుకుంటే కూడా ఇక్కడ కూడా పథకాలు అమలవట్లేదని చెప్పి ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. అయితే వాళ్ళు కూడా అదే చెప్పారు, మాకు టైం కావాలి. ఇవాళ కూడా సీతక్క అసెంబ్లీలో అదే చెప్పారు, మనం విన్నాం. ఏమన్నారు ఆవిడ, మాకు సమయం కావాలి, మేము చేస్తామన్నాం, చేయమని అంటలే కదా. మీరు కూడా 2 ఏళ్ళు తీసుకున్నారు, కొన్ని పథకాలకు 6 ఏళ్ళు తీసుకున్నారు, కాబట్టి మీరు 10 ఏళ్లలో ముగిచ్చారు మీరు చెప్పిన హామీలు. మాకు కూడా సమయం కావాలి, డబ్బులు లేవు, మీరు అప్పులు చేసి పెట్టారు అని ఆవిడ ఇవాళ క్లియర్గా అసెంబ్లీలో అదే చెప్పింది, తెలంగాణ అసెంబ్లీలో. అంటే ఏ రాష్ట్ర పరిస్థితి అయినా అలాగే ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకి ఈ ప్రభుత్వాలు దెబ్బతింటున్నాయి, ఈ ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న, ప్రతిపక్ష హోదా లేని పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు అధికార పక్షం మీద ఎగిరెగిరి పడ్డం కాదు చేయాల్సింది. ఓకే, వాళ్ళు చేస్తామన్నారు, కరెక్టే, టైం పడుతుంది. మీరేం చేయాలి? మీరు సూచనలు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి, మీరు ఇలా సంపద సృష్టించడం చెప్పండి. అది ప్రజల కోసమే కదా. ఇప్పుడు ఎవరి పాకెట్లోనూ ఎవరు వేసుకోరు. మీ పని ఏంటి? ఒక ప్రతిపక్షంగా ఉండి మీరు చేయాల్సిన పని ఏంటి? మీకు వేరే పనే ఉంది? మీరు రాజకీయ పార్టీ, మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, మీ నియోజక అభివృద్ధికి మీరు పాటుపడండి. నెంబర్ 1. నెంబర్ 2, శాసనసభలో అధికార పక్షానికి మీరు సలహాలు ఇవ్వండి. ఇగో ఇలా చెయ్యండి, ఈ రకంగా చేస్తే సంపద సృష్టించవచ్చు, మీరు పథకాలు ఇవ్వచ్చని చెప్పండి, తప్పులేదు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఒక మంచి సలహా సూచనలతోటి ఒక చక్కటి ప్రతిపక్షంగా మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఓ రాయి వేద్దామా, రోజు తిడదామా, అసెంబ్లీ సమావేశాలు ఆపు చేద్దామా, లేకపోతే సమయం వృధా చేద్దామా, అది ప్రజల సొమ్మది. ప్రతి నిమిషం కూడా ప్రజలకు సంబంధించి మీరు ఖర్చు పెట్టాలి. ఆ పెట్టే సమయానికి ఇచ్చే డబ్బు కూడా ప్రజలది. అది కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్క శాసనసభ్యుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ కేతిరెడ్డి చెప్పినా చెప్పకపోయినా, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సమయాన్ని పొదుపుగా వాడాలి, ప్రజల కోసం వాడాలి, ప్రజల సంక్షేమం కోసం వాడాలి, ప్రజల అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచించాలి. అంటే ఇప్పుడు మరి కేతిరెడ్డి గారు పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయంటారా? బీజేపీలోకి కానీ జనసేనలోకి కానీ వచ్చే అవకాశం ఉందంటారా? మరి అంటే తొందరపడ్డా ఆయన మారతాడు. మేబీ ఇంకా 1 or 2 years ఆలోచించాక నిదానంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితిని ఆయన బేరీజ్ వేసుకుంటాడు. ఆయన వేసుకుని తర్వాత ఏం చేయాలి అనేది ఆయన ఆలోచిస్తాడు.